పురాతన భారతదేశంలో గుళ్ళ నిర్మాణం అనేది కేవలం రాళ్లతో కట్టిన నిర్మాణాలే కాదు, అవి ఆధ్యాత్మికత, కళ, సంస్కృతి, శాస్త్రం, ఇంజనీరింగ్ల సమ్మేళనం. ఈ గుళ్ళు ఎలా నిర్మించారు, దీనికి డబ్బు ఎలా సమకూర్చేవారు, ఏ రాళ్ళు ఉపయోగించేవారు, టెక్నాలజీ లేకుండా ఇంత గొప్ప నిర్మాణాలు ఎలా సాధ్యమయ్యాయి, కూలీలుగా ఎవరు పనిచేశారు, ఈ అద్భుత గుళ్ళ వెనుక ఉన్న ఆచారాలు ఏమిటి అనేది రహస్యాలు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పురాతన గుళ్ళు ఎలా కట్టేవారు? పురాతన భారతదేశంలో గుళ్ళ నిర్మాణం ఒక పవిత్రమైన కార్యక్రమంగా భావించి ఈ గుళ్ళు శిల్పశాస్త్రం ఆధారంగా నిర్మించబడేవి. శిల్పశాస్త్రం అనేది వాస్తు శాస్త్రం మరియు శిల్పకళ. శిల్పులు, రాజులు, స్థానిక సమాజం కలిసి ఈ నిర్మాణాలను చేపట్టేవారు. ప్రణాళిక మరియు డిజైన్ శిల్పశాస్త్ర గ్రంథాలైన మానసార, మయమతం వంటివి గుడి నిర్మాణానికి మార్గదర్శకాలుగా ఉండేవి. గర్భగుడి, మండపం, గోపురం వంటి భాగాలను ఖచ్చితమైన కొలతలతో రూపొందించేవారు. సాంకేతిక, ఆధునిక యంత్రాలు లేని రోజుల్లో రాళ్లను కత్తిరించడానికి ఇనుప ఉలులు, చెక్క మరియు రాగి సాధనాలు ఉపయోగించేవారు. రాళ్లను ఒకదానిపై ఒకటి ఖచ్చితంగా అమర్చడానికి ఇంటర్ లాకింగ్ టెక్నిక్ ని వాడేవారు. ఉదాహరణకు హోయసల గుళ్ళల్లో రాళ్లు ఒకదానిపై ఒకటి బిగుతుగా అతుక్కొని ఉండేవి. భారీ రాళ్లను రవాణా చేయడానికి ఏనుగులు, ఎడ్ల బండ్లు, చెక్క రోలర్లు, రాతి గోళీలు, లివర్లు వంటివి ఉపయోగించేవారు. తంజావూరు బృహదీశ్వర గుడిలో 80 టన్నుల బరువైన శిఖర రాయిని గోపురం పైకి ఎక్కించడానికి ఒక ర్యాంపును నిర్మించి ఏనుగుల సాయంతో ఎత్తారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. మరి ఇంతటి గొప్ప గొప్ప ఆలయాల నిర్మాణానికి డబ్బుని ఎలా సమకూర్చేవారు? పురాతన గుళ్ళ నిర్మాణానికి భారీ ఖర్చు అవసరం. ఈ డబ్బు సేకరణలో రాజులు, సామంతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు కూడా భాగస్వాములు అయ్యేవారు. చోళులు, పల్లవులు, చాళుక్యులు వంటి రాజవంశాలు గుళ్ళ నిర్మాణానికి తమ ఖజానా నుండి డబ్బు ఖర్చు చేసేవారు. ఉదాహరణకు రాజరాజ చోళుడు తంజావూరు బృహదీశ్వర గుడిని నిర్మించడానికి యుద్ధాల్లో గెలిచిన సంపదను ఉపయోగించారు. గుళ్ళ నిర్మాణానికి స్థానిక వ్యాపారులు, ధనవంతులు, సామాన్య ప్రజలు బంగారం, వెండి, ఆభరణాలు, భూమి వంటివి విరాళంగా ఇచ్చేవారు. ఈ విరాళాలు గుడి శిలా పలకాలపై రాసి భద్రంగా ఉంచేవారు. అంతేకాకుండా కొన్ని గుళ్లకు స్థానిక గ్రామాలు కలిసి డబ్బు, ఆహారం, శ్రమదానం చేసేవి కూడా. గుడి నిర్మాణం పవిత్ర కార్యంగా భావించి ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేవారు. మరి ఈ ఆలయాలకు రాళ్లు ఎలా ఉపయోగించేవారు? పురాతన గుళ్ళల్లో రాళ్ల ఎంపిక చాలా కీలకం. గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు ఆ ప్రాంతంలో లభ్యమైన వనరులపై ఆధారపడేవి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలలో గ్రానైట్ రాళ్లను విరివిరిగా ఉపయోగించేవారు. ఉదాహరణకు తంజావూరు బృహదీశ్వర గుడి పూర్తిగా గ్రానైట్ తో నిర్మించబడింది. గ్రానైట్ గట్టిగా, దృఢంగా ఉండడం వల్ల శతాబ్దాల పాటు నిలిచి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఖజురహో, కోనార్క్ వంటి గుళ్ళల్లో ఇసుకరాయిని ఉపయోగించేవారు. ఇది చెక్కడానికి సులభం కాబట్టి సంక్లిష్టమైన శిల్పాలను తయారు చేయడానికి అనుకూలంగా ఉండేది. హోయసల గుళ్ళల్లో హలేబీడు, బేలూరు, సోప్ స్టోన్ వాడారు. ఇది మృదువుగా ఉండడం వల్ల చెక్కడానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ గట్టిబడిన తర్వాత దృఢంగా మారిపోతుంది. రాళ్లను స్థానికంగా లభించే కొండల నుండి తీసుకునేవారు. కొన్నిసార్లు దూర ప్రాంతాల నుండి రాళ్లను రవాణా చేసేవారు. ఇది భారీ శ్రమ, వనరులు అవసరమైన పని కూడా. మరి ఇంత గొప్ప గొప్ప ఆలయాలను టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించారు? పురాతన భారతీయులు ఆధునిక యంత్రాలు లేకుండా అద్భుతమైన గుళ్లను నిర్మించారు. దీనికి వారు ఉపయోగించిన సాంకేతికతలు ఇంజనీరింగ్ లో వారి ప్రతిభను చాటుతాయి కూడా. శిల్పశాస్త్రం ఆధారంగా గణిత శాస్త్రం, జ్యామితిని ఉపయోగించి గుళ్లను రూపొందించేవారు. ఉదాహరణకు గుడి గోపురాలు సమతుల్యంగా ఉండేలా ఖచ్చితమైన కోణాలు, కొలతలు ఉపయోగించేవారు. ఇనుప ఒలులు, చెక్క సాధనాలు, రాగి పరికరాలతో రాళ్లను చెక్కేవారు. రాళ్లను సమతలంగా చేయడానికి రాతి గోళీలు, లీవర్లు వాడేవారు. గుళ్ళల్లో రాళ్లను ఇంటర్లాకింగ్ పద్ధతిలో అమర్చడం వల్ల సిమెంట్ లేకుండా కూడా నిర్మాణాలు దృఢంగా ఉండేవి. ఉదాహరణకు ఒరిస్సాలోని
కోనార్క్ సూర్య దేవాలయంలో రాళ్లను ఇనుప బిడులతో బిగించారు. గుళ్లను నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను రూపొందించడానికి గురుత్వాకర్షణ సూత్రాలను ఉపయోగించేవారు. ఈ ఆలయాల కోసం కూలీలుగా ఎవరు పనిచేశారు? గుళ్ల నిర్మాణంలో వేలాది మంది కార్మికులు, శిల్పులు పాల్గొనేవారు. వీరిలో శిల్పులు, విశ్వకర్మ సమాజానికి చెందిన శిల్పులు గుళ్లల్లోని సంక్లిష్టమైన శిల్పాలను తయారు చేసేవారు. వీరు తరతరాలుగా శిల్పకళలో నైపుణ్యం సాధించిన వారే. స్థానిక గ్రామస్తులు, కూలీలు రాళ్లను రవాణా చేయడం, కత్తిరించడం, నిర్మాణంలో సహాయం చేయడం వంటి పనులు చేసేవారు. గుడి నిర్మాణం ఒక ఆధ్యాత్మికత కార్యంగా భావించి సామాన్య ప్రజలు కూడా శ్రమదానం చేసేవారు. కొన్నిసార్లు రాజులు కార్మికులకు ఆహారం, భూమి, డబ్బు రూపంలో పారితోషికం ఇచ్చేవారు. ఈ అఖండ ఆలయాలను అద్భుతంగా నిర్మించడానికి ఒక రహస్యం ఉంది. పురాతన గుళ్ల అద్భుత నిర్మాణం వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. గుళ్ళు కేవలం నిర్మాణాలు కాదు, అవి దైవ సాన్నిధ్యానికి చిహ్నాలు. ఈ భావనతో శిల్పులు, కార్మికులు భక్తితో, అంకిత భావంతో పనిచేసేవారు. రాజులు, శిల్పులు, కార్మికులు, ప్రజలు కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేయడం వల్ల ఇంత గొప్ప నిర్మాణాలు సాధ్యమయ్యాయి. తరతరాలుగా వచ్చిన శిల్పశాస్త్ర జ్ఞానం, గణితం, ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఈ నిర్మాణాలకు పునాది అనే చెప్పుకోవాలి. పురాతన గుళ్ళు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించారు. ఉదాహరణగా తంజావూరు బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని చోళుల కాలంలో నిర్మితమై గ్రానైట్ తో కట్టబడిన ఈ గుడి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. అంతేకాకుండా ఖజురహో గుళ్ళు మధ్యప్రదేశ్ లోని చందుల రాజులు నిర్మించిన ఈ గుళ్ళు సంక్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి. ఒడిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం ఇసుక రాయితో నిర్మితమైన ఈ గుడి రథం ఆకారంలో ఉంటుంది. కర్ణాటకలోని హలేబీడు, బేలూరు గుళ్ళు కూడా హోయేశ్వర రాజులు నిర్మించిన ఈ గుళ్ళు సోఫ్ స్టోన్ శిల్పాలకు ప్రసిద్ధి. గుడి నిర్మాణం వెనక అనేక ఆచారాలు కూడా ఉండేవి. గుళ్ళ నిర్మాణం వెనక లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఆచారాలు కూడా ఉండేవి. గుడి నిర్మాణం ప్రారంభించే ముందు భూమి పూజ చేసి ఆ స్థలాన్ని పవిత్రం చేసేవారు. గుడి దిశలు, కొలతలు వాస్తుశాస్త్రం ప్రకారం ఉండేవి. గర్భగుడి తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా రూపొందించేవారు. గుడి పూర్తయిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్రత్యేక ఆచారాలు, హోమాలు చేసేవారు. పవిత్రత నిర్మాణ సమయంలో శిల్పులు, కార్మికులు కొన్ని ఆచారాలను పాటించేవారు. ఉదాహరణకు శాకాహార ఆహారం తీసుకోవడం, శుచిగా ఉండడం వంటివి. మరి ఈ మహా ఆలయాలకు పురాతన భారతదేశంలో నిర్మాణానికి స్థలం ఎలా ఎంపిక చేసేవారు? పురాతన భారతదేశంలో గుడి నిర్మాణానికి స్థలం ఎంపికలో వాస్తుశాస్త్రం ప్రధాన మార్గదర్శకం అని చెప్పుకోవాలి. మానసార, మయామతం వంటి శాస్త్ర గ్రంథాలు గుడి నిర్మాణానికి స్థల ఎంపికకు సంబంధించిన నియమాలను విపరీతంగా తెలియజేస్తాయి కూడా. గుడి గర్భగుడి సాధారణంగా తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా ఎంచుకునేవారు. తూర్పు దిశ సూర్యోదయానికి, శక్తికి చిహ్నం కాగా ఉత్తరం దిశ ఆధ్యాత్మిక శాంతికి సంకేతం. స్థలం సమతలంగా, స్థిరంగా ఉండాలని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. కొండలు, లోయలు, ఒడ్డున ఉన్న ప్రదేశాలను సాధారణంగా నివారించేవారు, ఎందుకంటే అవి నిర్మాణానికి సవాళ్లను సృష్టించేవి. గుడి సమీపంలోని నది, సరస్సు లేదా జలాశయం ఉండడం శుభసూచకంగా భావించేవారు. ఉదాహరణకు తంజావూరు బృహదీశ్వర గుడి కావేరి నది సమీపంలో నిర్మించబడింది. ఇది ఆధ్యాత్మికత, పవిత్రతతో పాటు నీటి అవసరాలను తీర్చేది. స్థల ఎంపికకు ముందు భూమిని పరీక్షించేవారు. ఒక చిన్న గుండి తవ్వి ఆ మట్టిని తిరిగి గుండిలో వేసి భూమి సారవంతమా, దృఢమా అని తనిఖీ చేసేవారు. మట్టి రంగు, వాసన, ఆకృతిని కూడా పరిగణలోకి తీసుకునేవారు. గుడి స్థలం ఎంపికలో ఆధ్యాత్మిక ఆచారాలు కీలక పాత్ర పోషించాయి. గుడి నిర్మాణం ఒక పవిత్ర కార్యంగా భావించబడేది కాబట్టి స్థలం దైవ సాన్నిధ్యానికి అనుకూలంగా ఉండాలని ఆశించేవారు. స్థలం ఎంపిక తర్వాత భూమి పూజ చేసి ఆ స్థలాన్ని పవిత్రం చేసేవారు. ఈ పూజలో భూమి దేవతకు, స్థానిక దేవతలకు ప్రత్యేక హోమాలు, మంత్రోచ్చరణలు చేసేవారు. కొన్ని గుళ్లను ఇప్పటికే పవిత్ర స్థలాలుగా భావించే ప్రదేశాల్లో నిర్మించేవారు. ఉదాహరణకు కాశీలోని కాశీ విశ్వనాథ గుడి గంగానది ఒడ్డున నిర్మించబడింది. ఇది ఆధ్యాత్మికంగా పవిత్రమైన స్థలం కూడా. కొన్నిసార్లు దైవ సంకేతాలు లేదా స్వప్నాల ఆధారంగా స్థలాన్ని ఎంచుకునేవారు. రాజులు లేదా పూజారులు దైవ సందేశాలను అనుసరించి నిర్ణయాలు తీసుకునేవారిని చరిత్రలో ఉదాహరణలు కూడా ఉన్నాయి. స్థల ఎంపికలో భౌగోళిక, సామాజిక అంశాలు కూడా పరిగణలోకి తీసుకునేవారు.
గుడి నిర్మాణానికి అవసరమైన రాళ్లు, నీరు, చెక్క వంటి వనరుల సమీపంలో లభ్యమయ్యే ప్రదేశాలను ఎంచుకునేవారు. ఉదాహరణకు తంజావూరు బృహదీశ్వర గుడి సమీపంలో గ్రానైట్ రాళ్లు లభ్యమవ్వడం వల్ల ఆ స్థలం ఎంపిక చేయబడింది. గుడి స్థానిక ప్రజలకు సులభంగా చేరుకునేలా ఉండాలని గ్రామాలు, పట్టణాల సమీపంలో యాత్రా మార్గాల్లో గుళ్లను నిర్మించేవారు. ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర గుడి కొండల్లో ఉన్నప్పటికీ యాత్రికుల సౌలభ్యం కోసం బాగా అభివృద్ధి చేయబడింది. రాజకీయ, ఆధ్యాత్మిక కారణాల వల్ల గుళ్లను సురక్షిత ప్రాంతాల్లో నిర్మించేవారు. కొన్ని గుళ్లను కోటలు, కొండల సమీపంలో నిర్మించి శత్రువుల దాడి నుండి రక్షణ కల్పించేవారు. మరి గుడి స్థల ఎంపికలో ఎవరు నిర్ణయం తీసుకునేవారనేది ఆ కాలంలోని సామాజిక, రాజకీయ నిర్మాణంపై ఆధారపడి ఉండేది. చోళులు, పల్లవులు, చాళుక్యులు వంటి రాజవంశాల గుళ్ల నిర్మాణానికి నాయకత్వం వహించేవారు. రాజు తన రాజధాని ఆధ్యాత్మికతంగా ముఖ్యమైన స్థలంలో గుడి కట్టాలని నిర్ణయించేవారు. ఉదాహరణకు రాజరాజ చోళుడు తన రాజధాని తంజావూరులో బృహదీశ్వర ఆలయంని నిర్మించారు. వాస్తుశాస్త్ర నిపుణులు, పూజారులు, జ్యోతిష్యులు స్థల ఎంపికలో సలహాలు ఇచ్చేవారు. వారు భూమి యొక్క శుభత్వం, నక్షత్రాల స్థితి, దైవ సంకేతాలను పరిగణలోకి తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో స్థానిక ప్రజలు, వ్యాపారులు, గ్రామ నాయకులు గుడి నిర్మాణానికి స్థలాన్ని సూచించేవారు కూడా. స్థల ఎంపికలో కొన్ని ఆచారాలు పాటించేవారు. స్థల ఎంపిక మరియు నిర్మాణ ప్రారంభంలో ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేవారు. భూమి యొక్క దృఢత్వం, సారవంతం తనిఖీ చేయడానికి ఒక చిన్న గుండీ తవ్వి ఆ మట్టిని తిరిగి గుండీలోనే వేసేవారు. మట్టి గుండీని పూర్తిగా నింపితే ఆ స్థలం శుభమైనదిగా భావించేవారు. స్థలంలో 9 రకాల ధాన్యాలను విత్తి అవి బాగా మొలకెత్తితే ఆ స్థలం గుడి నిర్మాణానికి అనుకూలమని నిర్ణయించేవారు. గుడి నిర్మాణం ప్రారంభించే ముందు శిలాస్థాపన వేడుక జరిపేవారు. ఈ సమయంలో మంత్రోచ్చరణ, హోమాలు చేసి మొదటి రాయిని ఉంచేవారు. స్థలం ఎంపిక తర్వాత ఆ ప్రదేశంలోని స్థానిక దేవతలను, భూమి దేవతను ఆరాధించి వారి అనుగ్రహం కోసం పూజలు చేసేవారు. పురాతన భారతదేశంలో నిర్మించిన కొన్ని ప్రసిద్ధ గుళ్ళు, వాటి స్థల ఎంపిక గురించి కొన్ని ఉదాహరణలను చూస్తే అందులో ముఖ్యమైనవి తంజావూరు బృహదీశ్వర గుడి. తమిళనాడులో ఉన్న ఈ ఆలయం చోళరాజు రాజరాజ చోళుడు తన రాజధానిలో ఈ గుడిని నిర్మించారు. కావేరీ నది సమీపంలో గ్రానైట్ రాళ్లు లభ్యమయ్యే స్థలం ఎంచుకోవడం వల్ల ఈ నిర్మాణం సులభమైంది. మధ్యప్రదేశ్ లోని ఖజురహో గుళ్ళు, చందేల రాజులు ఈ గుళ్లను సమతల భూమిపై ఇసుకరాయి లభ్యమయ్యే ప్రాంతాల్లో నిర్మించారు. ఈ స్థలం ఆధ్యాత్మికతంగా, వాస్తుశాస్త్ర పరంగా శుభమైనదిగా భావించబడింది. ఒడిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం కూడా సముద్ర తీరంలో నిర్మించబడిన ఈ గుడి స్థలం సూర్యదేవుడికి అంకితం చేయబడింది. సముద్రం నుండి సూర్యోదయం దృశ్యం ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుందని బలంగా నమ్మేవారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, తిరుమలలో ఉంది. 7 కొండలపై నిర్మించబడిన ఈ గుడి స్థలం దైవ సంకేతాల ఆధారంగా ఎంచుకోబడిందని పురాణాలు చెబుతున్నాయి. కాగా స్థల ఎంపికల్లో కొన్ని సవాళ్లు కూడా ఉండేవి. కొండలు, లోయలు లేదా అస్థిర భూమి ఉన్న ప్రాంతాల్లో నిర్మాణం కష్టంగా ఉండేది. ఇలాంటి సందర్భాల్లో భూమిని సమతలం చేయడానికి భారీ శ్రమ అవసరమయ్యేది కూడా. రాళ్లు, నీరు, చెక్క వంటి వనరులు దూరంగా ఉంటే రవాణా ఒక పెద్ద సవాళ్లుగా ఉండేది. రాజకీయ, సామాజిక కారణాల వల్ల కొన్ని స్థలాలను ఎంచుకోవడం కష్టమవుతుంది. ఉదాహరణకు శత్రు రాజ్యాల సరిహద్దుల సమీపంలో గుళ్లను నిర్మించడం ప్రమాదకరంగా ఉండేది. మన పెద్దలు భారీ ఆలయాల నిర్మాణానికి స్థలం ఎలా సేకరించేవారు, ధనం ఎలా సమకూర్చేవారు, రాళ్లు ఎలా తెచ్చేవారు, వారి అద్భుతమైన నైపుణ్య శక్తితో చిరస్థాయిగా నిలిచిపోయే ఆలయాలను కట్టడానికి చెక్కు చెదరని ప్రణాళికతో సమర్థవంతంగా ఆలయాలు నిర్మించారు. అలాంటి ఆలయాలను మనం కూడా ఒకసారి దర్శిద్దాం. మహాపుణ్యక్షేత్రాలను దర్శించి చరిత్రకారుల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేద్దాం.